తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపడం పట్ల బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. మంగళవారం ఐబీ చౌరస్తాలో బీసీ సంఘాల నేతలు బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల జేఏసీ నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు, చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే సంతోషిస్తామన్నారు. ఒక పర్వదినంగా భావించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మీకు తెలిసిన విషయమే, కులగణన అనేది ఈ దేశ చరిత్రలో చట్టపరంగా చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం. దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన తీసినటువంటి తీర్మానంతో రేవంత్ రెడ్డి గారితో వారి యొక్క టీంతో మొత్తం కూడా 50 రోజులు కష్టపడి కులగణన చేసిన తర్వాత ఈ రోజున చట్టసభలో నిన్న సాయంత్రాన వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లుకి అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకనంటే ఇది బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేయలేని పని ఈ రోజున ఈ దేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఇది చాలా గర్వించదగిన దినం. ఇది ఖచ్చితంగా పర్వదినం. ఎందుకు అంటుకుంటా అంటే ఈ రోజున చూస్తున్నాము, ఎవరు భాగస్వాములు ఎంత ఉన్నారో అంత భాగస్వామి ఈ రోజు రావాలంటే చట్టపరంగా మన హక్కు ఎంత ఉన్నదో మనకు కావాలనుకుంటే మనం ఎంతమంది ఉన్నారో అది కులగణన ద్వారానే తెలిసింది. అదేవిధంగా ఈ కులగణన ఇంతతో సరిపోదు. 42% ఏదైతే చేయడం జరిగిందో దీన్ని చట్టసభలో పెట్టిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ బిల్లులు అయిన తర్వాతనే దీనికి ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును సమర్థిస్తూ పార్లమెంట్లో 9th షెడ్యూల్ అమెండ్మెంట్ ప్రకారంగా చేయగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ శాతం ఎంత ఉందో 42 ఉండొచ్చు, 52 ఉండొచ్చు, 55% ఉండొచ్చు. ఆ హక్కులు వచ్చిన రోజున ఉద్యోగాల్లో అవకాశాలు దొరుకుతాయి, రాజకీయ అవకాశాలు దొరుకుతాయి. ఏ సాంఘిక కార్యక్రమాలు ఉన్నా సరే దాంట్లో వాళ్ళకి హక్కు ఉంటుంది. బడ్జెట్ కూడా అడిగే హక్కు కూడా ఉంటుంది. మనం చూస్తున్నాం, గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము 48% ఉన్న దాన్ని తీసుకొచ్చి 22% చేయమని ఎవరు అడిగినరండి? అంటే నువ్వు ప్రజల కోసం నీకు ఓట్లు వేసిండ్రా, లేకపోతే దించమని వేసిండ్రా? అంటే అగ్రవర్ణాలకు తొత్తులుగా మారి ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు కొంతమంది చేయబట్టి ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు, ఎస్టీల ఓట్లు మీరు నమ్మించి మోసం చేసినటువంటిది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము. దాని మేనిఫెస్టో ప్రకారమే ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అది సాధించారు, సాధించబోతున్నాము. పూర్తి స్థాయిలో రావాలంటే దాని చట్టబద్ధత కల్పించాలంటే పార్లమెంట్లో కూడా ఇదే విధంగా బీజేపీ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము చీకటి ఒప్పందాలు, వెనక ఒప్పందాలు కావు. ఆ రోజున 45% నుంచి 22% తీసుకొచ్చింది. ఈ చీకటి ఒప్పందాల వల్ల జరిగింది. ఇప్పటికైనా మర్చిపోండి. ప్రజలు ఇప్పటికైనా మేము గౌరవించాలంటే ప్రజలకు కావాల్సిన హక్కులను మీరు కాలరాసేసినవి కూడా మళ్ళీ అందరికి ప్రజలు ఇస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. 42% ఏదైతే నిన్న అసెంబ్లీలో గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు హామీ నిలబెట్టుకుంటూ వారు ఏదైతే బిల్లు పాస్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హర్షణీయమైన అంశము. కానీ ఏదైతే మేము 57% ఉన్న మాకు పూర్తి రిజర్వేషన్ అంటే 57%, ఎందుకంటే 1% ఉన్న అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ అని 10% ఎట్లా ఇచ్చిండ్రు, మాకు 42 కాదు, మా వాట ఎంత ఉందో అంత పూర్తి వాట కావాలి. అది గుంజుకునేంత వరకు కూడా మేము పోరాటం సాగిస్తాం. మేమే కాదు, మా జేఏసీ ఏదైతే అన్ని చోట్ల ఉన్న జేఏసీ కూడా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచిగా, దానికి వారిని హర్షిస్తూ ఇక్కడ మందమే కాకుండా మరి దీన్ని పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టి అక్కడ కూడా ఈ బిల్లును సాధించేంత వరకు ఏదో మేము రాష్ట్రంలో పంపించాం, మేము ఏదో చేసినామని చెప్పుకోవడమే కాదు, మరి జాతీయ స్థాయిలో కూడా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అక్కడ పోరాటం చేసి మాకు తీసుకొచ్చిన రోజే ఈ యొక్క బీసీలకు నిజమైన
న్యాయం జరిగిన రోజు ఆ రోజు మేము 100% దీన్ని మా విజయంగా భావిస్తాం. కానీ ఇప్పుడు జరిగింది మాకు సగమే, మిగతాది కూడా గుంజుకునేంత వరకు మా పోరాటం ఆగదు, సాగుతూనే ఉందని మరొకసారి తెలియజేస్తూ కాంగ్రెస్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రిమైనింగ్ వాటా కూడా తెచ్చేంత వరకు వారి శ్రేణులు కూడా పోరాడాలని ఇలాంటి కార్యక్రమాల్లో అందరం చురుగ్గా పాల్గొని మన వాటాను మన బీసీ కోటాను తెచ్చుకునే దిశగా పోరాడదాం. మీరు నేను అందరం దాంట్లో పాల్గొందాం. జై బీసీ.